నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మరి హెచ్‌సియు భూముల గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. మరి హెచ్‌సియు భూముల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు విద్యార్థులు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అలాగే కొంతమంది సినీ ప్రముఖులు కావచ్చు, మెయిన్ వాళ్ళు కావచ్చు, దీని గురించి స్పందిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు హెచ్‌సియు విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రభుత్వము ఒక రకంగా ఈ భూమి మాది అని అంటున్నారు. ఆ విషయంలో మేము కూడా అది పెద్ద అంటే ప్రశ్నించేది మీ భూమి కాదు అని ఆ చర్చలోకి మనం పోవడం లేదు. ఈ భూమి చట్టబద్ధంగా అది ప్రభుత్వానికి, మొత్తం విశ్వవిద్యాలయ భూమి ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి అది ప్రభుత్వ భూమి. టైటిల్ హైదరాబాద్ యూనివర్సిటీకి మారలేదు కాబట్టి ఇంకా అది లీగల్గా ప్రభుత్వంతో ఉన్న భూమి. ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్ ఉన్న భూమి కూడా వాళ్ళది. కానీ 50 ఏళ్ళుగా ఒక కాంపౌండ్ వాల్ ఉంది. 2300 ఎకరాల భూమి ఇందిరాగాంధీ గారు స్వయాన జోక్యం చేసుకొని ఇచ్చిన భూమిది. భారత రాజ్యాంగంలో అకార్డు ద్వారా 6 పాయింట్ ఫార్ములా ద్వారా రాజ్యాంగంలో చేర్చబడ్డ విశ్వవిద్యాలయం ఇది. దీనికి ఒక చరిత్ర ఉంది. ఇది ఉద్యమాల నుంచి వచ్చిన విశ్వవిద్యాలయం అనేది ఆ బ్యాక్గ్రౌండ్. ఆ నేపథ్యంలోనే ఇంత భూమి ఇచ్చారు. అప్పుడు ఉండే ఉద్యమాలకు ఒక జవాబుగా హైదరాబాద్ను డెవలప్ చేస్తాము, ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేస్తామని విశ్వవిద్యాలయం ఇచ్చారు. కనుక విశ్వవిద్యాలయం ఇచ్చినప్పుడు భూమి కొంత కావాలంటే 2300 ఎకరాలు టైటిల్ ట్రాన్స్ఫర్ చేయలేదు. కనుక ఇవాళ ప్రభుత్వం మాది అంటాం. మేమేమంటున్నామంటే 50 ఏళ్ళుగా మేము ఈ భూమి మీద ఉన్నాం, విశ్వవిద్యాలయం అక్కడ ఉంది, ఓనర్స్ మేమే, అంటే మారల్గా మేమే, మా కాంపౌండ్ వాల్ ఉంది, ఈ ప్రకృతిని కాపాడుతూ వచ్చాము, సమాజానికి విలువైన వనరులను ఇచ్చాము. కనుక ఇంత మంచి విశ్వవిద్యాలయంలో ఇక్కడ ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి ఉంది. అది కొన్ని వందల సంవత్సరాలుగా డెవలప్ అయినటువంటి ప్రకృతి. దాన్ని విధ్వంసం చేయవలసిన అవసరం ఏంటి? ప్రభుత్వం ఏంటి, డెవలప్మెంట్ కొరకనే భూమిని తీసుకుని అక్కడ ఐటీ ఇండస్ట్రీ పెడతాము, కొన్ని లక్షల కోట్లు వస్తాయి, కొన్ని ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. మీరు ఇదే డెవలప్మెంటు మీరు తెలంగాణలో ఇంకే ప్రాంతంలోనైనా, అంటే ప్రకృతి చాలా సంపన్నంగా ఉన్నటువంటి ప్రాంతానికి ఎందుకు డెవలప్ చేస్తారు? మీరు ఇంకా హైదరాబాద్లో కేవలం 400 ఎకరాలే కదా, చాలా భూమి ఉంది. మీరు అక్కడెక్కడో పోయి చేయండి, కానీ ఈ ప్రకృతిని మీరు డెవలప్మెంట్లో భాగంగా పరిగణించండి. ఈ ప్రకృతి కూడా డెవలప్మెంట్లో భాగమే. కనుక మీరు డెవలప్మెంట్ కావాలి కాబట్టి మేము ఈ ప్రకృతిని విధ్వంసం చేయాలని ఆర్గ్యుమెంట్ ఏదైతుందో, ప్రకృతి విధ్వంసం చేస్తేనే డెవలప్మెంట్ వస్తుందా? అంటే మనం చెట్టు కొమ్మ మీద కూర్చుంటే ఇక చెట్టు కొమ్మను కూలగొడితేనే అభివృద్ధి వస్తుంది అని అంటే, చెట్టు కొమ్మకు పోయిన తర్వాత మళ్ళీ కొమ్మ రాదు, కింద పడ్డ మనిషికి దెబ్బ తగ్గుతుంది. కనుక మేము ప్రభుత్వంతో చెప్తున్నది ఏంటంటే, దయచేసి ఇవాళ ఏదైతే మీరు చెట్లను కొలగొట్టి బుల్డోజర్స్ని పెట్టి చేస్తున్నారో, అదంతా క్లియరెన్స్ చేస్తున్నారో, మళ్ళీ దాన్ని నిర్మించడం చాలు. మీ ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడైనా డెవలప్ చేయొచ్చు, కానీ ఈ ఈ వాతావరణాన్ని, ఈ పర్యావరణాన్ని మళ్ళీ సృష్టించడం సాధ్యం కాదు. కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. కనుకనే ఆపమంటుంది, ఆపి నేను రక్షించమంటుంది. సార్ అలాగే ఇదే విషయంపై కూడా మరి కాంగ్రెస్లో ఉన్న అధికారులు కావచ్చు, పెద్ద పెద్ద మంత్రులు కావచ్చు, చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఈ భూమి మాదే, మా గవర్నమెంట్దే ఈ భూమి అని చెప్పేసి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇందులో 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎలాంటి ఇది చేయలేదు, బాగు చేయలేదు కాబట్టి అన్నీ పిచ్చి మొక్కలు మొలిచాయి అని చెప్పేసి కూడా కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. సో మీరు అక్కడ వర్క్ కూడా చేశారు. సో ఎట్లా ఉంటుంది సార్ లోపల అసలుకి? ఎందుకమ్మా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులని ప్రభుత్వం అక్కడ పంపమనండి, అక్కడ ఏముందో చూడమనండి, అక్కడ ఈ పిక్చర్స్ తీసుకోమనండి, వాస్తవాలు ఏమిటో తెలుసుకోండి. అక్కడ పిచ్చి భూములు అది కాదు. మేమంటుంది అక్కడ సంపన్నమైనటువంటి ప్రకృతి ఉంది, మేము దానికి కావాల్సిన డాక్యుమెంటు ప్రభుత్వానికి చూపించాము. మీరు కూడా మీ అధికారుల ద్వారా వాస్తవాలు సేకరించండి. కానీ మొత్తం ప్రక్రియ జరిగేదాకా చెట్లను కాపాడండి. ఇప్పుడు భూమి అంటే మొత్తం మీరు ఈ 2-3 రోజుల్లో ఖాళీ చేశారనుకోండి, బుల్డోజర్లు పెట్టి, అక్కడ ఏమి ఉండదు. ఆ ఆందోళన మాకున్నది. అందుకని ముందు మీరు ఆపి అక్కడ ఉందా లేదా అనేది, ఉన్నదాన్ని అంతా విధ్వంసం చేసి అక్కడ ఏం లేదు అని, అప్పుడు ఉన్న భూమి మేము గతంలో ఇలా ఉండేదని చెప్పింది ప్రభుత్వానికి. అవి చూపించాం కదా డీటెయిల్స్. అది అడవా కాదా అనేది తెలుసమనండి. అండ్ అలాగే ఇంకొకటి, ఇప్పుడు ఈ వర్క్ స్టార్ట్ చేయ ముందుకు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మనం విన్నాము. అక్కడ అసలు వన్యప్రాణులే లేవు అని చెప్పేసి మాట్లాడారు. అది వాళ్ళు మాట్లాడుతున్నారమ్మా, కానీ మీరు అక్కడ వాస్తవాలు ఏంటో తెలుసుకొని, మేము చెప్తున్నాం కదా, మేమేదో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడాం కదా, మేము మీకు చెప్తున్నాం కదా,
మీరు దయచేసి దానికి స్పందించండి. మనమేం ప్రభుత్వాన్ని స్పందించండి. పిల్లలు అక్కడ కొట్లాడుతున్నారు కదా, అక్కడ ఫారెస్ట్‌లో కూర్చున్నారు కదా, చెట్లు నరకొద్దని. మీరు పోండి అక్కడ పోయి చూడండి విద్యార్థులు ఏమడుగుతున్నారు. కానీ అక్కడ ఏం లేదని మీరు స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. వాస్తవాలేంటో గ్రహించి, ప్రకృతి ఇంత సంపన్నమైన ప్రకృతి, ఇంత వైవిధ్యం ఉంది కనుక దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదనేది ప్రభుత్వానికి మనము సూచిస్తున్నాము. నిరంతరంగా ప్రభుత్వానికి చెప్తున్నాము ఆ మాట. అది ప్రభుత్వము వినాలి. మీరు వింటే ప్రభుత్వానికి మంచిదని మేము చెప్తున్నాం. సో ఇప్పుడు మీరు ఆ విశ్వవిద్యాలయంలో మీరు కూడా వర్క్ చేశారు కదా సార్. సో ఇప్పుడు వర్క్ చేసినప్పుడు ఇది కేవలం అంటే ఇప్పుడు అభివృద్ధికి డెవలప్మెంట్కి పనికొచ్చే భూమా లేకపోతే అడవులకి జంతువులకి పనికొచ్చే రెండుతో వచ్చిందమ్మా భూమి రావడమే. ఈ ప్రకృతిలో చాలా సంపన్నంగా ఉన్న భూమి కూడా వచ్చింది. ఈ 50 ఏళ్ళలో ఇంకా అది సుసంపన్నమైంది. ఎందుకంటే కాపాడాం కాబట్టి అది పిల్లలు కూడా రోజు వెళ్ళి చూస్తున్నారు కదా. కనుక అది ఇంకా మరింత సంపన్నమైన భూమిగా వృక్షాలు పెరిగాయి. కనుక ఇది ఉన్నది వాస్తవం ఏదైతుందో దీన్ని మళ్ళీ పునర్నిర్మించడము అంత సాధ్యం కాదు. సార్ అలాగే ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి చాలా స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్లో చదువుకునే విద్యార్థులు మాత్రమే హెచ్సియు గురించి క్వశ్చన్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అది ఎట్లా అదేం చూస్తారు? లేదు. అది ఈవెన్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వము అంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు కేసీఆర్ గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు వాళ్ళని ఫెలిసిటేట్ కొరకు. ఆ సందర్భంలో మేము ఆయనకు స్వయాన సభాముఖంగా నేను ఆయనకు చెప్పవలసి వచ్చింది. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవేళ మీకు అధికారం వస్తే హైదరాబాద్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో మీరు మీరు దాంట్లో జోక్యం చేసుకోకండి. హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణకు గర్వకారణంగా చెప్పండి. తెలంగాణకు ఉండే వైవిధ్యంలోంచి వచ్చిన విశ్వవిద్యాలయం చెప్పండి. మీరు ఎక్కడ వెళ్ళినా మాకు ఇంత మంచి విశ్వవిద్యాలయం చెప్పండి, కానీ విశ్వవిద్యాలయంలో మీరు జోక్యం చేసుకోకండి అని చెప్పారు. ఆయన కూడా ఆ రోజు మేము విశ్వవిద్యాలయంలో జోక్యం చేసుకోము, విశ్వవిద్యాలయ భూమిని ముట్టమన్నాడు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ముట్టలేదు. అది మేము మొదటినే అది ఒక ఇదిగా కేసీఆర్కు ఆయన అధికారం లేకముందు ఉద్యమం ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. అప్పుడే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు తీసేసుకుంటుంది ఈ భూమిని? కాంగ్రెస్ అంటే ఇప్పుడు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఫైనాన్స్ డిఫికల్ట్ ఉంది, కొన్ని వాగ్దానాలు చేశారు. వాళ్ళకు ఎంతో కొంత ఈ భూములు కొంత అమ్ముకుంటే కొంత డబ్బులు వస్తాయని వాళ్ళ కంపల్షన్స్ వాళ్ళవి. ఆ కంపల్షన్స్ కొరకు ఈ భూమిని మీరు డిస్ట్రాయ్ చేయకండి అంటూ వాళ్ళకు ఫైనాన్షియల్ డిఫికల్టీస్ చాలా ఉన్నాయి. దాని నుంచి బయటపడడానికి దీన్ని ఒక మార్గంగా ఎన్నుకున్నారు. సరే ఇప్పుడు అలాగే అంటే ఫైనాన్షియల్గా ఎదిగితే ఇప్పుడు ఇలాంటివి చేయడానికి అవసరం ఉండదు కదా. అంటే వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేశారు, వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయాలి అని అపోజిషన్ పార్టీలు బలంగా అడుగుతున్నప్పుడు వాళ్ళు కూడా భిన్న మార్గాలు ఆలోచిస్తున్నారు. ఈ భూమిని అమ్మడం కూడా ఒక మార్గంగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ మార్గం సరైన మార్గం కాదని మనం అంటున్నాం. సో ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే హైకోర్టులో ఆల్రెడీ కేసు ఉంది. బట్ రాత్రికి రాత్రి బుల్డోజర్లను తెప్పించి మరి చెట్లను నరికివేస్తున్నారు అని చెప్పేసి రాత్రిలో పూట ఎందుకు చేయాలి? ఒకవేళ భూమి గనక విశ్వవిద్యాలయంది కాదు గవర్నమెంట్ది అయితే రాత్రిపూట ఎందుకు చేయాలి పనులు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. తొందర అంతే ఏం లేదు. ఆ తొందర ఏమిటంటే మేము ఇది ఒక రకంగా వాళ్ళకి అనుమానం కూడా ఉండొచ్చు. హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తారో, స్టే ఇచ్చింది అనుకోండి, కనుక వాళ్ళు సెలవులలో దాంట్లో వాళ్ళు ఈ తొందరపడి చేస్తున్నారు. కానీ ఇది మంచిది కాదు ప్రభుత్వానికి, అట్లా చేయడం మంచిది కాదు. చర్చించాలి, కొంత ఓపికగా మాట్లాడాలి, సహనం ఉండాలి. మనము నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని పునఃపరిశీలించాలి. ఇది ప్రజాస్వామ్యం. కనుక రాత్రికి రాత్రి దాన్ని కూలగొట్టడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు కదా. రేపు మీరే అడుగుతున్నారు, రేపు సమాజం కూడా ఆలోచిస్తారు కదా, ఎందుకు అసలు ఇంత రాత్రి ప్రభుత్వ భూమే కదా, మీ భూమి అయినప్పుడు మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, ఎందుకు మీకు అంత తొందర? కోర్టు డిసిషన్ ఏమవుతుందని కోర్టు డిసిషన్ అన్నీ ముందే మొత్తం క్లియరెన్స్ చేయాలని తొందర మనకు కనిపిస్తున్నది. అది మంచిది కాదని మనం చెప్తున్నాం. సో ఈ భూమి ఆల్రెడీ 2004లోనే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళకి ఇచ్చేసారని చెప్పేసి చెప్తున్నారు సార్, అది నిజమేనా? చెప్పాం కదమ్మా, ఆయన 2003లో ఈ భూమిని ఒక కంపెనీకి ఇచ్చాడు, ఐఎంజీ కంపెనీకి. అప్పుడు వాళ్ళు వచ్చి ఆక్యుపై చేయలేదు, భూమిని ఆక్రమించలేదు. తర్వాత 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ డీల్ని క్యాన్సిల్ చేశారు. అతను కోర్టుకు పోయాడు, ఈ ఢిల్లీ రావాలటైనా. ఢిల్లీ పోతే హైకోర్టు పోతే హైకోర్టు ఇది ప్రభుత్వ భూమి అన్నది, నిజం కూడా ఇది ప్రభుత్వ భూమి. ఆయన సుప్రీంకోర్టు పోయాడు, సుప్రీంకోర్టు కూడా ఇది ప్రభుత్వ భూమి అన్నది. అది ప్రభుత్వ భూమి అని మనం కూడా అంటున్నాం. ప్రభుత్వ టైటిల్ వాడుంది కాబట్టి అది ప్రభుత్వ భూమి. సో
మరి ఇప్పుడు ఇదే 400 ఎకరాలు వేరే ప్లేస్ లో ఒక 300 ఎకరాల దాకా ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవం కాదు, అది వేరే, ఆ స్టోరీ వేరే. అది ఎన్జిఓ కాలనీ కొరకని వాళ్ళు ఎన్జిఓ ప్రెషర్ మీద కొంత భూమి ఇచ్చారు, ఎన్జిఓ కాలనీ కొరకు. కొంత హైదరాబాద్ యూనివర్సిటీ భూమి ఇచ్చి దానికి బదులుగా మాకు వేరే భూమి ఇచ్చారు, 390 ఎకరాల భూమి ఇచ్చారు. దానికి నీ 400 ఎకరాలకు సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. కరెక్ట్, దట్స్ నాట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో చూశారు కదా, ఏదైతే మనకి హరగోపాల్ గారు మాట్లాడింది, ఆల్రెడీ నేను హెచ్సియులో వర్క్ చేశాను కాబట్టి అక్కడంతా పర్యావరణాన్ని, జంతువులతోటి అలాగే చెట్లతోటి నిండిపోయి ఉంటుంది ఆ ప్రాంతం అంతా. దాన్ని చెడగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.